గణేశోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేలా అందరి సహకారంతో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేస్తారని తెలిపారు. వర్షపాతం వల్ల కొంత రోడ్లకు ఇబ్బంది ఉంది, దాన్ని పండగలోపు నార్మల్ కండిషన్ తీసుకొస్తారని, సమాచార, దేవాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ మంచి కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 1,00,000 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. రవాణా వాహనాలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, క్రేన్లు అదనంగా ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ రోజు వర్షాలు పడతా ఉన్నాయి, మీరు కూడా చూస్తా ఉన్నారు. చాలా జాగల్లో రోడ్స్ ఇబ్బంది అయింది. మరి వర్షం వెలవక ముందు వేస్తే కూడా దానికి లాభం లేనటువంటి పరిస్థితి. మనం తేవడం, గణేశుని తెచ్చేదాకా కూడా కొంత ఇబ్బంది కలుగుతా ఉంది. తీసుకుపోయే నాటి వరకు వర్షం లేకపోతే అన్ని కూడా పూర్తి చేయగలుగుతాం. కొంత మీరు కూడా వాస్తవ పరిస్థితిని జరుగుతున్నటువంటి ఈ సీరియల్ రెయిన్ ఫాల్ వల్ల జరుగుతున్న కొంత డిస్టర్బెన్స్ లేదు. మంచిగా రోడ్డు అద్భుతంగా ఉన్నాయని చెప్పలేదు. ఎందుకంటే వర్షం తోటి రోడ్డు చెడిపోవడము, ఈ యొక్క డాంబర్ కు దానికి ఉన్నటువంటి వైరుధ్యం ఏంటంటే కొంత చిన్న ఒక హోల్ పడితే మొత్తం వాటర్ దాన్ని తినేస్తుంది. వాళ్ళ మీదే బాధ్యత కాదు, అందరం కలిసి సమన్వయంతో చేసుకునేటువంటి పండుగ అది. విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుపుకునే బాధ్యత ఆ విఘ్నేశ్వర స్వామిది. ప్రభుత్వం తరఫున కూడా విఘ్నేశ్వరునికి ప్రార్థన, మేమందరం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా. ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల చూస్తా ఉన్నాం మనం ఈ మధ్య ప్రాణాలు 4-5 సంఘటనలు ఏ విధంగా కోల్పోయినాము. దీనికి ఎవరిని బాధ్యులు, ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం కానీ లేదా నిర్వాహకుల నిర్లక్ష్యం అని అనడం లేదు. మనందరం కొంత జాగ్రత్త తీసుకోవడానికి కొరకు సంబంధించి మన చేతిలో ఉన్న అంశాన్ని కొంత చెప్పడం ద్వారా 1-2 ప్రాణాలు నష్టం జరగకుండా చూడగలిగితే కూడా అదొక గొప్ప మంచి పని. కాబట్టి ఆ విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ